తిరుపతి ఎస్వి వైద్య కళాశాలలో ఫార్మాకాలజీ విభాగం ఆధ్వర్యంలో ఫార్మాకోవిజిలెన్స్ పై ఒక రోజు నిరంతర వైద్య విద్యా కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి రవి ప్రభు మాట్లాడుతూ రోగుల భద్రత, మెరుగైన వైద్య సేవల కోసం ఫార్మాకోవిజిలెన్స్ ఎంతో ముఖ్యమని తెలిపారు. సుమారు 250 మంది వైద్య, దంత, ఫార్మసీ విద్యార్థులు పాల్గొని ఔషధాల సురక్షిత వినియోగంపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో రుయా సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, డాక్టర్ ప్రమీలాదేవి, అధ్యాపకులు పాల్గొన్నారు. అది ఎవరు రిపోర్ట్ చేయకుండా ఉంటే ఏమవుతుందంటే మనకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ గురించి తెలియదు. ఒక అడ్వర్స్ ఎఫెక్ట్ ఉందంటే ఒక డ్రగ్ సంబంధించి మనం ఎంతమంది ఎక్కువ రిపోర్ట్ చేస్తే అది మైల్డ్ అయినా అయ్యొచ్చు, మోడరేట్ అయినా అయ్యొచ్చు, సివియర్. కొన్ని సందర్భాల్లో చిన్న డ్రగ్ వచ్చి పారాసిటమాల్తో కూడా గతి పెరిగిందంటే నమ్ముతారా మీరు? పారాసిటమాల్ డ్రగ్ చాలా సేఫెస్ట్ డ్రగ్ అంటారు. దాంతో కూడా మనకి కొన్ని సందర్భాల్లో డెత్ జరిగిన సందర్భాలు ఉంటాయి. నిమిసిలిడ్ అనే డ్రగ్ ఉండేది, నిమిసిలిడ్ అనేది దాన్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే దానికి ఏవో సిండ్రోమ్స్ అవన్నీ చాలా తెలిసి చెప్తారు. ఆయన నిమిసిలిడ్ పిల్లలకి ఇవ్వకూడదు, ఎస్పెషల్లీ పిల్లలకి ఇవ్వకూడదు. పీడియాట్రిషియన్స్ దాన్ని నెమ్మదిగా, ఎందుకంటే కారణం అది విజిలెన్స్. దీన్ని మనం విజిలెన్స్ అంటాం. విజిలెన్స్ అంటే కంటిన్యూస్ అటెన్షన్ అన్నమాట, ఏదైనా జరుగుతుందని. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మీకు ఏం అడ్వర్స్ ఎఫెక్ట్స్ రావచ్చు గురించి ట్రైనింగ్ కాదు. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చేయాలి, దాని గురించి ఎలాగా మానిటరింగ్ సిస్టమ్ ఉంది, దానిపైన ఎక్కువగా మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మనకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ గురించి తెలియడమే కాకుండా దాని గురించి మనం చేయవలసిన యాక్షన్ ఏంటి, గవర్నమెంట్ ఏం చెప్తోంది, దాని పాలసీలు ఎలా మారాయి, దాని మీద అంతా ఈరోజు ఫ్యాకల్టీ అంతా చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఒక రెస్పాన్సిబుల్ ప్రోగ్రామ్ కింద అందరూ దీన్ని గుర్తించి దీన్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా ఫ్యాకల్టీని అడగండి. వాళ్ళు వెరీ హ్యాపీ. మీకు సందేహాలు ఉంటే తీర్చడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో దాని గురించి సందేహాలు ఉంటే, డౌట్స్ ఏదైనా ఉంటే, సందేహం అంటే ఇంగ్లీష్లో డౌట్.